హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ సెన్సెస్. ఇవాళ చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి పుదీనా రైస్ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కావాల్సినంత నెయ్యి, పుదీనా, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక లవంగం, ఒక ఇలాచీ, కావాల్సినంత పసుపు, ఉప్పు, 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క. 2 కప్పుల రైస్ తీసుకున్నానండి నేను వండి పెట్టుకుంది. ఫస్ట్ మిక్సీలో మనము పుదీనా, 2 పచ్చిమిర్చి అండ్ అల్లం ముక్క మిక్సీ పట్టాలి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఈ మసాలా దినుసులు వేసి కొంచెం వేగనివ్వాలి. మనం సాల్ట్ తీసి పెట్టుకున్నాం కదండి, ఈ రైస్లోకి వేసి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మిక్చర్ అంతా ఈ ఆయిల్లో వేసి బాగా మిక్స్ చేయాలి. నేను కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేశానండి, మీకు చెప్పడం మర్చిపోయాను. గ్రైండ్ అవ్వడానికి మంచిగా గ్రైండ్ అవుతుందన్నమాట కొద్దిగా వాటర్ వేస్తే. నెక్స్ట్ కావాల్సినంత పసుపు వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ పైకి తేలాక ఈ వాటర్ అంతా స్క్వీజ్ అయిపోయి వాటర్ మొత్తం పోయాక ఆయిల్ పైకి తేలాక ఈ రైస్ని వేసేసుకోవాలి. బాగా కలుపుతూ ఉండాలండి, మంచి కలర్ వస్తుంది మొత్తం మిక్స్ అయ్యాక. చూడండి మంచి కలర్ వచ్చింది. టోటల్గా అంతా మంచిగా మిక్స్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. నెక్స్ట్ నేను మీకు చెప్పడం మర్చిపోయానండి, కరివేపాకు, దాల్చిన చెక్క కూడా వేసాను నేను తాలింపులోనే, అది క్యాప్చర్ చేయలేదండి. నెక్స్ట్ ఫినిషింగ్ టచ్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే వేడివేడిగా మనకి పుదీనా రైస్ రెడీ. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టుకుంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి, ఈజీగా అవుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫుడ్ సెన్సెస్ అండి. మీ కమెంట్స్ నాకు చాలా వాల్యుబుల్, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.